మరి దేవుని యొక్క సేవకుల యొక్క అనుపస్థితిలో మనమందరము ఈ విధంగా చేరి దేవుని సన్నిధిలో ఉన్నాం. అవును ప్రియులారా, మరి దేవుని వాక్యంలో మనం చూసినట్లుగా 133 కీర్తనలు చదువుకుంటున్నాము. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంతో ధన్యమని. కాబట్టి ప్రియులారా, ఇలాంటి ఐక్యత అది ప్రభు వలన మనకు కలిగినది. మనకు ముందు ఇలాంటి ఐక్యత గాని, ఇలాంటి సహవాసం గాని ఎరగనటువంటి వారము, మరి లోకస్తులుగా ఉన్నటువంటి వారము. కాబట్టి ఆ వాక్యం చదువుకొని మళ్ళా వాక్యం తోటి చూద్దాము. 133వ కీర్తన చదువుకుందాము. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంతో మేలు, ఎంతో మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డమ మీదుగా కారి అతని అంగీల వంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును అని. అనుప్రియులారా, మొట్టమొదటిగా మనం ఐక్యత కలిగి దేవుని యొక్క దేవుని యొక్క సమక్షంలో దేవుని యొక్క సన్నిధిలో చేరి వచ్చుట ఎంతో మంచిదని కూడా మనం చూస్తున్నాం. అదే ప్రియులారా, మరి దావీదు మహారాజు కూడా తన యొక్క కీర్తనలో అనేక మారుల్లో కూడా మరి దేవుని యొక్క మందిరము, ఆయన ఒక సన్నిధిని గురించి మాట్లాడినాడు. మరి ఈ దినము ప్రియులారా, మరి దేవుని యొక్క సన్నిధిని అనుభవించేవారు, దేవుని యొక్క సన్నిధిలో ఉండి దేవుడు కూడా ప్రభు సహాయం చేసేవాడు దేవుని వాక్యంలో చదువుకు. కాబట్టి ఈ దినము మనము కొద్ది వాక్యం చూసుకుందాం. రూతు గ్రంథాన్ని అంటే కొన్ని మాటలు మనము రూతు గ్రంథం 2వ అధ్యాయము 1 మరి 2 వచనాలు చదువుకుందాం. ఎవరన్నా చదువుతారా బ్రదర్? నేనే చదువుతాను. రూతు గ్రంథము 2వ అధ్యాయము 1 మరి 2 వచనాలు చదువుకుందాం. నయోమి పెనిమిటి బంధువుడు ఒకడు, అతడు చాలా ఆస్తి, అతడు ఎలిమెలెకు వంశు, అతని పేరు బోయజు. మోయాబు రూతు, నీ సెలవిన నేను పొలములోనికి కటాక్షము పొందగలను, వాని పరిగా ఏరుకుందునని చెప్పగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, జీవముగల స్వామి, నీ నామానికి స్తోత్రాలు. అవును, మరి నీ యొక్క కృపలను తండ్రి, ఇలాంటి మంచి సమయాన్ని మాకు అనుగ్రహించి తండ్రి, మరి కొన్ని ఆలోచనలను కొన్ని మా కోసమే తండ్రి మరి నువ్వు అనుగ్రహి మాట్లాడబోతున్నటువంటి నేను అల్పుణ్ణి కనుక తండ్రి, నీవే మాకు అనేక విషయాలలో ప్రభావ మరి మేము అందరము కూడా నేర్చుకొని నిన్ను వెంబడించే భాగ్యము దయచేయమని మా ప్రభు రక్షకుడైన యేసయ్య నామమున నా స్తోత్రము చెల్లించి ప్రార్థించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పిల్లరా, ఇప్పుడు రూతు గ్రంథంలో మనకు తెలిసినట్లుగా న్యాయాధిపతి కాలములలో ప్రభువా మరి ప్రియులారా, మరి మనకు తెలిసినట్లుగా ఇశ్రాయేలులో పలుమారులు మరి దేవుని యొక్క సన్నిధి వదిలినట్లుగా మనం చూస్తున్నాము. మరి దేవుడు వానికి న్యాయాధిపతిని ఇచ్చినప్పుడు ఆ పరిపాలనలో వాళ్ళు క్షేమంగా ఉన్నారు. తర్వాత వారు న్యాయాధిపతి మరణించిన తర్వాత మన యథాస్థితిగా వాళ్ళు పాపంలోనే పడిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. పిల్లల ఈ దినాలలో కూడా అట్నే మనకు కాపరి, మనల్ని హెచ్చరించేవారు, మనల్ని సరైన దారిలో తిప్పేవారు ఉండగా మనము క్రమంగా ఉంటాం. అందుకే పిల్లల ఇలాంటివన్నీ దేవుని యొక్క ఆలోచన చొప్పున మరి అంత్య దినములలో ప్రభు మనకి ఇస్తున్నది. కాబట్టి పిల్లలారా, మరి ఆ విధంగా మరి అందులోనే చక్కలు పెట్టాలని దేవుని యొక్క ఉద్దేశం. కానీ అలాంటి ఒక పరిస్థితులలో ప్రభు మరి మనము న్యాయాధిపతుల కాలంలో మరి ఒక కుటుంబము మోయాబు దేశం వచ్చినట్లు మనకు తెలుసును. ప్రియులారా, మరి అలాంటి ఒక పరిస్థితులలో ఎట్లున్నదంటే వాళ్ళ మనస్థితి చక్కగా లేదు ప్రియులారా. అంటే ఒక అపనమ్మకంతో కూడినటువంటిది ఒక స్థితి ఈ దినములలో మనం చూస్తాం కదా. ఆ విధంగా అపనమ్మకంతో కూడినటువంటి స్థితి ఉన్నది. కానీ ప్రభు ఆ అధ్యాయం అంతా నేను ధ్యానం చేస్తున్నప్పుడు ప్రియులారా, న్యాయాధిపతుల గ్రంథంలో దేవుడు చాలా వరకు వాళ్ళని
సహించుకుంటూ మరి ప్రేమిస్తూ ఒకవైపున వారిని తప్పులను క్షమిస్తూ మరి ఈ విధంగా పిల్లల న్యాయాధిపతులను కానీ ప్రభు మరి చిన్న ప్రవక్తలను కానీ పెద్ద ప్రవక్తలను కానీ ప్రవక్రియలను కూడా ప్రభు మరి వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచాలని తన సాన్నిధ్యంలో ఉంచుకోవాలని నా ఆశ ఉన్నవాడు. పిల్లల మరి ముఖ్యంగా మనం విషయానికి వస్తాము. మనందరికి రూతు యొక్క గ్రంథములో ఉండే నాలుగు అధ్యాయాలు ఉన్నాయి. మనకి విన్ని చాలా మంది ఇక్కడ మనము నేర్చుకున్న వాళ్ళం ఉన్నాము. కానీ ముఖ్యమైనటువంటి అంశాలు మనం గమనించినట్లయితే ఆ కుటుంబము ఎందుకైతే మరి ఆ బెత్లెహేమును విడిచి మరి మోయాబు దేశాన్ని వెలుస్తున్నదని మనం చూస్తున్నాం. కష్టం వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క సాన్నిధ్యాన్ని విడిచిపెట్టి ఒక మనస్సు కూడా సహజంగా ప్రభు బిడ్డలకు కూడా ఇలాంటి దినాలలో వస్తుంది. కాబట్టి మనం అందుకే మనం ఇబ్రీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో మనం చదువుకుంటాము. జీవము గల దేవుణ్ణి 2:13 లేకుంటే 3:13 అనుకుంటాను. అక్కడ మనం చూసుకుంటాం పిల్లలు. అవును, జీవము గల దేవుని సన్నిధిని విడిచిపెట్టేటువంటి ఒక దినములో కూడా ఉన్నవని కూడా మనం చూస్తున్నాం. మూడో అధ్యాయము 12 మనం చదువుకుంటున్నాం. జీవము గల సహోదరుల చూసుకుని జీవము గల దేవుని సన్నిధిని విడిచిపెట్టి పోయేటువంటి దుష్ట మనసు మీలో ఎవరికైనా ఉన్నదేమో జాగ్రత్తగా చూసుకోమని కూడా అక్కడ మనల్ని చూస్తున్నారు. వీళ్ళ పరిస్థితులను బట్టి మరి అలాంటి ఒక పరిస్థితిలో మనం మాట్లాడుకున్న వాళ్ళనంటే ఇట్లా జీవము గల సన్నిధి మరి రొట్టెల ఇండ్లు మరి బెత్లెహేము ఆ స్థలంలో ఉండాలా. కానీ అలాంటి పరిస్థితులలో ఇప్పుడు మనం ఆల్రెడీ ముందు చూసుకున్నాము. ఇశ్రాయేలు ఏ విధంగా ఉన్నారంటే ఆ కాలంలో కూడా మరి న్యాయాధిపతుల కాలంలో కూడా స్థిరమైనటువంటి ఒక మనస్థితి వాళ్ళలో లేదు. ప్రభువులో నిలవంగా వేరు పారి స్థిరంగా ఉన్నటువంటి స్థితి లేదు కనుక అలాంటి ఒక బలహీనతలు కూడా వాళ్ళు తిరిగి మోయాబు దేశకు వచ్చినట్టు మనం చూస్తున్నాం. మోయాబు సంతానము మరి ఏ విధంగా వచ్చేది కూడా మనకు తెలుసు. మరి అది లోతు యొక్క కాలంలోనే మరి అక్కడ క్రమం లేనటువంటి స్థితిలో మరి ఆ యొక్క వంశం వచ్చినట్లు కూడా మనం చూసుకుంటున్నాం. ఏదేమైనా కూడా ప్రజలారా, దేవుని యొక్క సన్నిధి ఎలాంటి క్లిష్ట పరిస్థితులు మనకి వచ్చినా కూడా ప్రభువుని విడిపించకూడదు అనేది దీని యొక్క భావం. పరిస్థితులు ఏ విధంగా మనకి సంభవించినా కూడా జీవము గల దేవుని సన్నిధిని పోయకూడదని. అవును పిల్లలారా, మనము యోహాను సువార్త 6వ అధ్యాయంలో చదువుకుంటున్నాము. అక్కడ 63, 64 వచ్చిన చదువుకుంటున్నాము. పిల్లలారా, మరి సీమోను పేతురు, నువ్వు కూడా నన్ను పోతావంటే, ప్రభు నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళాము. జీవం ఇచ్చేటువంటి మాటలు నీ దగ్గర ఉన్నవి, జీవము కలిగించేటువంటి వాక్యాలు నీ దగ్గర ఉన్నాయి కనుక నిన్ను విడిచి ఎట్లా వెళ్ళాను అన్నటువంటిది కూడా ఆయన తెలియజేస్తున్నట్టు చూస్తున్నాం పిల్లలారా. ఇలాంటి సందర్భం వచ్చినా కూడా మరి దేవుని యొక్క సన్నిధి విడిచిపెట్టి పోకూడదు. కానీ మరి పరిస్థితిని బట్టి ఆ విధంగా మరి ఎక్కువగా ఈ కోవిడ్ వచ్చిన తర్వాత కూడా నాకు తెలిసినంత వరకు చాలా కుటుంబాలు కూడా తిరిగి మళ్ళీ అన్య దేవతలు సేవించేటువంటి వరకు కూడా అయినట్టు ఎంత చాలా విపర్యాసమైనటువంటిది, దేవునికి దుఃఖము కలిగించేటువంటిదిగా ఉన్నది. కానీ మరింత కాకుండా మన సహోదర సంఘాలలో కూడా చాలా మంది ఈ స్వస్థతలోని మరి అవుట్ని వెంబడిస్తూ మరి దుర్బోధనలకు పాలు గుంపులను పడిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ పిల్లల దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది. మరి మనకు ఆ చరిత్ర విషయము మనకి ఈ రూతుకు విషయం చూస్తాము. అటు తర్వాత మరి ఆమె దేవుని యొక్క సన్నిధిని విడిచి వెళ్ళినప్పుడు తన భర్తను, తన యొక్క కుమారులను అందరిని కోల్పోయినట్టుగా చూస్తున్నాం. మనకు తెలిసిన విషయము. మరి ఓర్ఫా మరి రూతు ఇద్దరు మాత్రమే తన యొక్క కోడలు మిగిలినట్లుగా మరి ఓర్ఫా మరి లోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి పిల్లరా, లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని ప్రేమించవద్దు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్నా కూడా వినేకి మాత్రం ఉంటున్నారే కానీ మళ్ళా చేసేది అదే మనకి ఆ వాక్యం మనం చూస్తున్నాము. పిల్లరా, లోకము కానీ లోకము ఉన్నదని లోకములో ఉన్నదాని అయినను ప్రేమించిన ఎడల
2:15లో మనము చదువుకుంటాం. లోకము గాని లోకములో ఉన్న దానినైనను మీరు ప్రేమించవద్దండని. ఎవరైనా లోకము ప్రేమిస్తూ ఉంటే దేవుని ప్రేమ ఉండదని. అవును ప్రియులారా, నిజంగా చెప్పాలంటే దేవుని కొంతమంది అనుకుంటారు, నేను లోకమును ప్రేమిస్తాను, దేవుని ప్రేమిస్తానంటే అది దేవుడు మెచ్చేటువంటిది కాదు. కానీ ప్రియులారా, మరి లోకాన్ని ప్రేమించి మరి ఓర్పు వెళ్ళిపోయినట్లు మనం చూస్తున్నామే. కానీ ప్రియులారా, మనము ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో స్థిరంగా ఉంటారో వాళ్ళు దీవించబడినట్లుగా చూస్తాం. పిల్లలు, ఒక విషయం మనం చూసుకోవాలా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములలో కొంతమంది పేరు అటు తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టి పోయినటువంటి వారి పేర్లు ఒక్కసారి రాయబడింది. మళ్ళా వాళ్ళ పేర్లు చూడాలి. ఇక్కడ ఓర్ప విషయంలో మనం చూస్తున్నాం కానీ ఈ 4 అధ్యాయాలలో మళ్ళా తిరిగి ఆమెని అధ్యాయాలు కూడా 4 అధ్యాయాలు అక్కడ మనం చూడము. అంటే దేవుని యొక్క దృష్టి నుంచి మరి బయటికి దాటిపోయిన వారు పిల్లల దేవునికి విరుద్ధంగా ఉన్నటువంటి వారు మరి దేవుని యొక్క దృష్టిలో ఉండరు. కాబట్టి మనం ఇది జాగ్రత్త వహించాలి పిల్లారా. మరి ఆ విధంగా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మరి ఆ రూతు మాత్రము దేవుని మరి తన హత్తుకొని జీవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అవును పిల్లారా, ఎటువంటి ఇప్పుడే మనం చదువుకున్నాం. సీమోను పేతురు, ప్రభు నిన్ను విడిచి, అప్పుడు శిష్యులు కూడా అందరూ వెళ్ళిపోయినారు. నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళాను ప్రభు అని అన్నప్పుడు పిల్లారా, ప్రభువుకి తెలుసు. ప్రభు కూడా ఆయన ప్రతి ఒక్కరి మనస్సు కూడా హృదయం ఎరిగినటువంటి వాడు కనుక మరి తన యొక్క విషయములలో ఎవరైతే తనను ప్రేమిస్తున్నారో వాళ్ళకి తెలుసును దేవునికి. కానీ పిల్లల రూతు మరి అత్తను హత్తుకున్నందులకై కొన్ని ఆదరణలు పొందినట్లుగా మనం చూస్తున్నాం. అత్త అన్నప్పుడు పిల్లలు అక్కడ చూస్తున్నాము ఏ యొక్క లౌకికమైనటువంటి సుఖ సంతోషాలు, సుఖభోగాలు లేనటువంటి దానికి సాదృశ్యంగా ఉన్నది. ఇంకొక వైపును ఇంకొక దృష్టికోణంలో చూస్తే ఆమె ఒక దేవుని సమానంగా మరి ఆమెకు ఆ సందర్భంలో మిగిలినది ఆమె. కాబట్టి ఇలాంటి ఒక పరిస్థితులలో అంటే ఒక దృఢ మనస్సు చేసుకున్నట్టు చాలా ముఖ్యం. దృఢ మనం ఎన్ని దినాలు వాక్యం విన్నా, ఎన్ని భాషలలో మనం విన్నా, మనం ఎంత ప్రభువులో గడిపినా ఇది ముఖ్యం కాదు. కానీ మనము దేవునికి ప్రతిష్ఠించుకొని మనము చేసుకునే నిర్ధారము మనల్ని దేవుని యొక్క సన్నిధానానికి నడిపిస్తుంది, బలపరుస్తుంది. పిల్లలు, మనకు తెలుసు ఆదికాండం 13 అధ్యాయాలు మనం చదువుకుంటాం. లోతు ఏదైతే కోరుకున్నాడో అది అతనికి ఒక ముళ్ళుగా పరిణమించినట్లుగా మనము ఉంది. కానీ అబ్రహాము తాను కోరినటువంటి స్థలంలో అవి దేవునికి యోగ్యంగా ఉన్నాయి కనుక మరి అబ్రహాం తన జీవితంలో దేవుడు చాలా చక్కగా నడిపించుకోబోయినట్లుగా చూస్తున్నాం. కాబట్టి పిల్లలు, మనం ఏదైతే కోరుకుంటామో అది దేవునికి విరుద్ధంగా ఉంటే విడిచిపెడితే చాలా ఆశ్చర్యం పడతాం. కాబట్టి మరి ఎక్కడ నేను స్థిరంగా ఉండవలనో అది నేను నిర్ణయం మనకిచ్చినాడు ప్రభు. కాబట్టి ఇవన్నీ మనకి హెచ్చరికలు, మనకి ఆదరణ ఇచ్చేటువంటి మాటలు ఉన్నాయి. కాబట్టి అటు తర్వాత మనకు తెలిసినటువంటి విషయము మరి అతను హత్తుకొని నేను నీతోనే ఉంటాను, బ్రతికితే నీతోనే జీవిస్తాను, మరి నీ దేవుడు నా దేవుడు, నువ్వు ఎక్కడ బాధ్య పెట్టబడతావు అంటే మరణము తప్ప నన్ను ఎవరు కూడా విడబాయలేరు అన్నటువంటి ఒక దృఢ నిర్ధారం. కాబట్టి ప్రభు యందు ఎవరైతే నిర్ధారం చేసుకుని ఉంటారో వాళ్ళని ఎన్నటి కూడా దేవుడు విడవడు. కాబట్టి పిల్లరా, మరి పరిశుద్ధను కొత్త నిబంధనలు కూడా చూస్తున్నాము. చాలా మంది మరి ఆ యొక్క శతాధిపతి యొక్క తన యొక్క ఆಳು అంటే పని మనిషి విషయంలో కూడా ప్రభు నువ్వు ఒక మాట చెబితే చాలు మరి ఆ యొక్క పని మనిషి బాగవుతాడని ఆ విశ్వాసం మనకు ఉండాలి పిల్లలు. కాబట్టి మనం చేసుకునే నిర్ధారం అన్నిటికి కూడా దాన్ని విడిచిపెట్టి పోకూడదు. కాబట్టి ఇది మనల్ని, అందుకే పేతురు కూడా అంటున్నాడు, అది బంగారం లాంటిది మన విశ్వాసం. బంగారుకి ఎటువంటి ఎలా ఉంటుందో అంతకంటే ఎక్కువ మీలో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసము మిమ్మల్ని ఎంతో ఆదరణ ఇస్తుందని కూడా మనం చూస్తున్నాము. కాబట్టి ఇది ఎంతో సంతోషం మనకు ఇస్తుందని కూడా మనము అక్కడ పేతురు పత్రికలు చదువుకుంటున్నాం. చెప్పన శక్యము మహిమాయుక్తమైనటువంటి సంతోషం అని కూడా మనం చూస్తున్నాం. తర్వాత పిల్లల వాళ్ళు ఎటకేళ్లకు నయోమి అనేక సందర్భంలో ఈ 1 అధ్యాయంలో అనేక అధ్యాయం అంతా మనం గమనించినట్లయితే క్లుప్తంగా దాని యొక్క సారాంశం ఏమనగా అనేక సమస్యలు, బాధలు, హింసలు, మరణాలు ఇవన్నీ దాటి వచ్చిన తర్వాత తను తిరిగి తన స్వదేశానికి వచ్చుట పిల్లల మనకి చాలా ముఖ్యమైనటువంటి పాఠంగా ఉన్నది. పిల్లల బెత్లెహేముకు మళ్ళీ తిరిగి వచ్చినట్లుగా మనం చదువుకుంటున్నాం. పిల్లలు అక్కడ బెత్లెహేముకు వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు పిల్లలు అక్కడ మనం చూస్తున్నాము కరువు
లో ఉన్నటువంటిది, బాధలలో ఉన్నటువంటి ఆమె అనేక శ్రమలను అనుభవించి తన కుమారుల్ని భర్తను పోగొట్టుకున్నటువంటి దుఃఖ స్థితిలో ఉన్నటువంటిది. మరి ఎలాంటి ఒక ఆ ఆదరణ లేదు, ఎలాంటి ఒక ఆ ఆకాంక్షలు లేనటువంటి స్థితిలో మరి ఆమె తిరిగి వచ్చినప్పుడు ప్రియులారా, అక్కడ మనం చూస్తున్నాము దేవుడు వారికి ఒక మంచి ఒక ఆదరణ చూపిస్తున్నట్లు మనం చూస్తున్నాము. 22వ వచనం చదువుకుందాం. అక్కడ 22వ వచనంలో ఏమైందంటే, అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబురాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవల కోత ఆరంభములో బెత్లెహేము చేరిరి. నా ప్రియ సహోదర సహోదరులారా, అవును పిల్లారా, మోయాబు దేశంలోకి కరువు కాలంలో వెళ్ళినది. మోయాబు దేశంలో ఉన్నటువంటి శ్రమలన్నీ అనుభవించిన తర్వాత, కష్టాలన్నీ అనుభవించిన తర్వాత, భర్త లేడు, ఎలాంటి ఒక ఆశలు ఆకాంక్షలు అన్ని లేవు, అన్ని మట్టి కలిసిపోయినవి. మరి తిరిగి ఆమె ఒక ఆలోచన చేసుకొని వస్తుంది, నేను నన్ను మారాన్ని పిలిచండి. పిల్లలు తాను పశ్చాత్తాపం పడుతుంది, కానీ దేవుడు ఇలాగ చేసినాడు అంటున్నది, కానీ అట్లా దేవుడు చేయలేదు. కానీ పిల్లల మనం ఏమి చేసుకుంటామో దానికి సరిగా తీర్పు మనం పొందుతామని మనం జ్ఞాపకం చేసుకోవాలా. కానీ ప్రభు యొక్క ప్రేమ ఎటువంటిదంటే, మరి ఇన్ని శ్రమలు పడిన తర్వాత తిరిగి వాళ్ళు బెత్లెహేముకు వచ్చినప్పుడు అక్కడ యవల కోత ప్రారంభం. కన్నడలో సుగ్గి కాల అంట. కోత కాలము పిల్లల మనందరూ తెలుసు. కోత కాలం వచ్చిందంటే చాలా సంతోషం. మేము కూడా పొలం చేసుకుంటున్నాం వాళ్ళము. చాలా సంతోషం అండి. ఈ పొద్దంతా వరి కోత అందరిని పిలిపించి, అందరూ రాండి అని అక్కడ ఆడవాళ్ళని చాలా మందిని, సుమారు 10-15 మందిని పిలుచుకొని వెళ్ళి ఆ కోతలు వరి కోత అంతా కోసి తీసుకొచ్చి ఆ మోపులు కట్టి మేము అన్ని గూడులుగా వేసి కట్టేవాళ్ళం. ఈ విధంగా పిల్లలు అంటే చాలా సంతోషమైనటువంటి సంతోషం. ఎందుకంటే దవస ధాన్యాలు ఇంటికి చేరుతున్నటువంటి సందర్భం. పిల్లలు మరి కరువులో వెళ్ళినటువంటి వారు ఇప్పుడు ఆశీర్వాదానికి వచ్చి కరువులో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆ కోత కాలంలో మరి ఎక్కడ చూసినా కూడా పంటలు పండేటువంటి వారి యొక్క ప్రతి ఒక్కళ్ళ ఆకలి తీర్చబడి వారికి ఎంతో ఆదరణ కలిగేటువంటి సందర్భానికి దేవుడు నడిపిస్తాడు. మనల్ని కూడా అంతే, దేవుని యొక్క సన్నిధిలో ఉంటే మనకు కూడా ప్రభు అలాంటి ఆ ఆదరణ చూపిస్తాడు. కానీ అందుకే మనం ఇబ్రీ పత్రిక చూసుకుంటున్నాం, మన ప్రభు మనకి ద్రోహం అట్లా మనకి బాధ కలిగియాలని ఆయన అన్యాయకుడు కాదు అని చూస్తున్నాం. కాబట్టి పిల్లరా, మరి మత్తయి సువార్తలో చదువుకుంటున్నాం, ఆయన నిష్పక్షపాతంతో ఉన్నటువంటి చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి, చంద్రుని ఉదయింపచేసి, సకల పశు పక్షులకు ఆకాశం నుంచి ఆహారం అనుగ్రహించి వాళ్ళని తృప్తిపరిచేటువంటి వాడు ఆయన. రెండు తలంచేవాడు కాదు, కానీ అందరిని కూడా సమానంగా చూసే ప్రభువుని కూడా మనం చదువుకుంటున్నాం. కాబట్టి వారి ఈ విధంగా వారి యొక్క ప్రయాణం తిరిగి బెత్లెహేముకి తిరిగి వచ్చిన తర్వాత దేవుడు వాళ్ళకి ఆ యొక్క కృపావాక్యాలు అనవచ్చు, లేకుంటే వాళ్ళకి ఎంతో ఆదరణ కలిగించేటువంటి మాట చూస్తున్నాం. సరే, ఇప్పుడు 2వ అధ్యాయం మనం చదువుకున్నట్లుగా, కాబట్టి పిల్లలు ఇప్పుడు వారి యొక్క జీవితము ప్రారంభం ఇప్పుడు బెత్లెహేములో ఉంది. ఇప్పుడు మళ్ళా వారు ఒక కాపురం పెట్టుకొని అక్కడ ప్రారంభించాలా. కానీ ఇక్కడ నయోమి యొక్క పని ఏమనగా తన బంధువుడిని పరిచయం చేయాలి. పిల్లరా, నయోమి యొక్క విషయం చూడ, అత్త స్థానంలో ఉన్నటువంటి వారు అంటే పెద్దవారు అని అర్థం. సంఘంలో పెద్దవారైనటువంటి వారు, పరిచారకులు ఉన్నటువంటి వారు, అధికారంలో ఉన్నటువంటి వారు ఏమి చేయాలంటే పరిచయం చేసేవారు కావాలి. మన సమీప బంధువుడు మనకి ఇక్కడ ఉన్నాడు, నేను ఏ దేశంలో ఉన్నామో మనకు ఒక సమీప బంధువుడు ఉన్నాడని ప్రియులారా పరిచయం చేస్తున్నది. కాబట్టి ఈనాడు మనము అనేకులకి మన ప్రభు అయిన క్రీస్తు యేసు ఎవరో పరిచయం చేయవలసినటువంటి బాధ్యత మనకున్నది. అంతేకాదు, అతడు పెద్ద గొప్ప ఐశ్వర్యవంతుడని కూడా మనం చదువుకుంటున్నాం. కాబట్టి ఆయన ఎలిమెలెకు వంశవాడై ఉండేను, ఆయన పేరు బోవజ్ అని కూడా ఈ విధంగా పరిచయం చేసేస్తూ ఉన్నది. కాబట్టి నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు. రూతు మరి ఇక్కడ ఈ దేశంలో మనకి సంబంధికుడుగా ఒకడు ఉన్నాడని. అవును ప్రియారా, మరి ఈ విధంగా పరిచయం చేస్తూ మరి ఆదరణ కలిగించే వారికి ఉండాలి. పరిచయం, యేసు ప్రభు యొక్క పరిచయం అనేకులకు తెలియదు ప్రియులారా. అదే దేవుని యొక్క సేవకులు కూడా యేసు ప్రభుని పేరే తెలియనటువంటి వారు ఎన్నో మారుమూల గ్రామంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రభువుని తెలుసుకోవాలని, రాబోతున్నటువంటి ఉగ్రత నుంచి తప్పించుకోవాలని, నమ్మిన వాడు రక్షించబడును, నమ్మిన వాడికి శిక్ష విధింపబడినటువంటి దేవుని యొక్క మాట ప్రకారము ఏ ప్రభు అయితే
ఈ లోకానికి వచ్చి ప్రభువు తన నోటితో చెప్పిన మాట, మరి ఇందు నిమిత్తమే నేను పంపబడితిని అని అనేకులకు సువార్త చెప్పినట్లుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి పిల్లారా మరి అతన్ని పరిచయం చేస్తున్నాడు. కాబట్టి పిల్లారా మరి ఈయన మన బోయజు మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు సాదృశ్యంగా ఉన్నట్లు చూస్తున్నాం. కాబట్టి మోయాబురాలైన రూతు నీ సెలవైతే అంటే ఇప్పుడు పరిచయం చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలా? నీ సెలవు అయితే, నువ్వు నన్ను పంపిస్తే నేను అతని యొక్క పొలానికి వెళుతున్నా. అవును పిల్లలు, అక్కడ చూస్తున్నాము పొలం అనగా దేవుని యొక్క సంఘము. దేవుని యొక్క అదే మనము 1 కొరింథీ పత్రికలో చదువుకుంటాం ఆ వాక్యం. 3వ అధ్యాయంలో చదువుకుంటున్నాం. ನಾವು ದೇವರ ಹೊಲವಾಗಿದ್ದೇವని కన్నడలో ఉంది, తెలుగులో దేవుని పొలమై ఉన్నా. దేవుని పొలంలో నాకు ఇప్పుడు పని. దేవుని పొలంలో నేను పోయి పని, ఇప్పుడు ఆయన ఒక పొలంలో నేను పని చేసినట్లయితే నాకు ఏమి దొరుకుతుందంటే, నాకు ఆదరణ దొరుకుతుంది, నాకు ఆహారము దొరుకుతుంది, నాకు అన్ని విధాల మేలు కలుగుతుందని కూడా ఇక్కడ మనము చెబుతుంది. 4వ వచనం మనం చూసుకుంటున్నాము. ఈ విధంగా మరి వెళ్తాను నేను అక్కడికి పోయి వారితో కూడా నేను పోయేవారు వెనకల ఉండి పరిగెను వేరుకుంటాను అన్నప్పుడు ఆమె సెలవు తీసుకుంటూ వెళ్తుంది. అవును పిల్లలు, ఇప్పుడు మనము యాజక కాండములు అంటే లేవియ కాండములలో మనం చదువుకుంటాము. పరిగెను ఏరుకునేది ఎవరంటే నిర్గతికులు ప్రియులు. అక్కడ ప్రభు యొక్క ధర్మశాస్త్రంలో వాళ్ళకి ఆజ్ఞ ఏమనగా, మీరు 6 సంవత్సరాలు మీరు పొలమును మీరు పండించుకోవాలను. అది 7వ సంవత్సరము దేవుని కోసం దాన్ని విడిచిపెట్టవలను. అది బీదలకు, తల్లిదండ్రులకి, విధవరానులకి, అనాథులకు మరి అక్కడ పడినటువంటి గింజలను వారు వేరుకుంటున్నారని. మరి పాత కాలంలో కూడా కొన్ని మీరు కోసుకుంటూ వెళ్ళినప్పుడు కొన్ని పరిగెలు కింద పడితే వాటిని మళ్ళీ వెనక్కి తిరిగి చూసి మీరు తీసుకోకూడదు. అవి మరి అనాథులకు, మరి నిర్గతికులకు విడిచిపెట్టానని. కాబట్టి ఇవి పిల్లలు మనం చూసినట్లయితే ఆ యొక్క స్థితి మనకి బాగా చక్కగా అర్థమవుతుంది. ఆమె ఎంత నిర్గతిక స్థితిలో ఉన్నదని కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా మరి అక్కడ 4వ వచనంలో మనం చూస్తే మరి అత్త చేత మరి బడి వెలుచు ఉన్నట్లుగా మనం చూసుకుంటున్నాం. కాబట్టి ఆయన మీకు తోడుగా ఉంటాడని, ఈ విధంగా మరి ఏదైతే ప్రజలు మనకు ఆదరణ కలిగించేవాడుగా ఉన్నాడో ఆయన గురించి మరి పరిచయం చేసేది ఒకటే కాదు, కానీ మరి ఆయన పొలానికి వెళ్ళమని. అవును పిల్లరా, మన ప్రభు అయిన క్రీస్తు యేసును పరిశుద్ధాత్మ దేవుడు మనకు పరిచయం చేసి ఆయన యొక్క పాద సన్నిధిలో మనం ఉన్నట్లుగా దేవుడు చేసినాడు. కాబట్టి అది దేవుని యొక్క సంకల్పము. మరి తన కుమారునిలో మనము ఉంటూ మనము జీవిస్తా ఉండాలనేది ఆయనకు కృప. మరి 4వ వచనంలో మనం చూస్తున్నట్లయితే ఈయన ఎక్కడి నుంచి వస్తున్నాడంటే, ఈయన బెత్లెహేము నుంచి ఆయన వస్తున్నట్లు మనం చదువుకుంటున్నాం. 4వ వచనం చదువుకుందాము. బోయజు బెత్లెహేము నుండి వచ్చి, యెహోవా మీకు తోడై ఉండును గాక, నేను పోయి వారితో బోయజు బెత్లెహేము నుండి వచ్చి, యెహోవా మీకు తోడై ఉండును గాకని చేను కోయి వారితో చెప్పగా, వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాకనేది. అప్పుడు బోయజు పోయి వారి మీద ఉంచబడిన తన పనివారిని చూసి, ఈ చిన్నది ఎవరు అని అడుగుతున్నారు. అవును ప్రియులారా, ఈయన బెత్లెహేము నుంచి మరి ఆ యొక్క స్థలానికి వస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఈమె ఆ యొక్క ఏ యొక్క పొలానికి పోయి అక్కడ నేను ఆదరణ కలుగుతుందని వెళ్ళినదో అది బెత్లెహేముడినటువంటి బోయజు యొక్క పొలం. ప్రియులారా, బెత్లెహేము నుంచి వచ్చేవాడు మన ప్రభు అయిన క్రీస్తు యేసు. మనము పాత నిబంధనలో చిన్న ప్రవక్తలు ప్రియులారా మరి ప్రభు అయిన యేసు ప్రభు యొక్క జననాన్ని గురించి, అభిషక్తుడు ఈ లోకానికి వస్తాడని, ఆయన అందరినీ కూడా మరి సత్యంలో నడిపించి రాబోతున్నటువంటి ఉగ్రత నుంచి తప్పించగల దేవుడని కూడా ఇక్కడ రాసిన చూస్తున్నాం. కాబట్టి ఈయన బెత్లెహేముడు మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు సాదృశ్యంగా ఉన్నట్లు మనం చూస్తున్నాము. అక్కడికి వచ్చిన తర్వాత అందరూని కూడా ఆయన పరిశీలించేవాడుగా ఉన్నాడు. అక్కడ ఈమె ఎవరు అంటున్నారు. అవును ప్రియులారా, మనము ఇక్కడ ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే 7 సంఘముల మధ్య సంచరిస్తూ మన ప్రభు అయిన యేసు ప్రభువు ప్రతి ఒక్కొక్క సంఘములో ఉన్నటువంటి మంచితనాల్ని పొగుడుతున్నాడు, బలహీనతలను కూడా గురించి వాళ్ళకి హెచ్చరికలు ఇస్తుంటున్నాడు. ఇక్కడ 2 విషయాలు ఆయన మనం గ్రహించుకోవాలి ప్రజలు. ఉదయకాలము ఈనాడు సంఘముల మధ్య ఆయన సంచరిస్తున్నాడు. 7 దీపస్తంభముల మధ్య, ఆ దీపస్తంభములు సంఘముగా గుర్తుగా ఉంటే
ఆ దీపస్తంభముల మధ్య ఆయన సంచరిస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఆమె గమనిస్తున్నాడు. ఈ యొక్క మనిషి ఎవరు అని, కొత్తగా నా యొక్క పొలంలోకి వచ్చినటువంటి ఎవరని. అవును ప్రియులారా, మరి ఆ యొక్క విషయంను ఎవరు చెప్పాలంటే ప్రియులారా, మరి తోటి విశ్వాసులు ఆ యొక్క వ్యక్తిని గురించి చెబుతున్నారు. ప్రియులారా, నిజంగా ఆమె కొత్తగా వచ్చినా కూడా ఆమె యొక్క వ్యక్తిత్వం ఎట్లుందంటే, ఉదయకాలం నుంచి కూడా తన ఇల్లును జ్ఞాపకం చేసుకోలేదు, పనివారితో కూడా కలిసి పని చేసుకుంటూ ఉన్నది మనం చూస్తున్నాం. కాబట్టి ఎవరు అన్నప్పుడు ప్రియులారా, మరి అక్కడ సాక్ష్యం ఉండాలని మనం చూస్తున్నాం. కాబట్టి ఒకవేళ వాళ్ళు ఇస్తున్నటువంటి సాక్ష్యము ఒకవేళ గాని నెగిటివ్ గాని ఉంటే, అమ్మా నువ్వు నా యొక్క పొలంలో ఉండే అక్కర్లేదు అంటున్నావు. అవును ప్రియులారా, దేవుని సంఘములో కూడా అంతే. మనల్ని గురించి మనము చెప్పుకునేది కాదు, కానీ ఈ సందర్భంలో ఒక వాక్యం నాకు జ్ఞాపకం వస్తుంది, చూద్దాం. కాబట్టి అక్కడ ఉన్న మన తోటి విశ్వాసుల మధ్య మనం విశ్వాసంతో సంపాదించుకోవాలి. మరి మనం మంచి సాక్ష్యము కలిగి ఉంటే పిల్లరా, దేవుని ఎడలంతా మనము ఆదరణ పొందిన వారంగా ఉంటాము. దేవునికి మహిమకరంగా ఉంటుంది. యోహాను రాసిన 3వ పత్రికలో 4వ వచనం. యోహాను రాసిన 3వ పత్రిక 4వ వచనం. వైపాల్ బ్రదర్ అంటే చదువుతున్నారా? ఓకే. యోహాను రాసిన పత్రిక 3వ పత్రికలో ఒక మాట చదువుతాం. 4వ వచనం. 3వ పత్రిక 4వ వచనం చదువుతాము. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. పిల్లలు ఈ మాట ఏం చెబుతున్నారంటే, అక్కడ వాళ్ళు చదువుతున్నారు సహోదరులు వలన ఇక్కడ 3వ వచనం చదువుకుంటున్నాము. సహోదరులు మరి ఆ యొక్క గాయను గురించి చెబుతున్నారు. ఆయన మంచివాడని, మంచి సాక్ష్యం కలిగినటువంటి వాడని, సత్యవంతుడిగా ఉన్నాడని చెప్పిన విషయం బట్టి ఆయన ప్రభు అంటున్నాడు. ఇక్కడ అపోస్తలుడైనటువంటి యోహాను అంటున్నాడు, ఇక్కడ నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. నా బిడ్డలు సత్యములో ఉన్నారు, సత్యములో ఉన్న వాణిని అనుసరిస్తూ ఉన్నారు. ఆయన యొక్క అనుచరులుగా మరి ఆయన అడుగు జాడ్లు నడుస్తున్నారంటే ఇంకా అంతకంటే నాకు సంతోషం ఇంకేముంది? అవునా ప్రియులారా? ఎందుకంటే నాకంటే ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు, అనుభవస్తులు మీరు ఉన్నారు. మనం ఒక నిమిషం ఆలోచించుకున్నాం. పరిచర్య చేసినందుకు, కష్టం పడినందుకు అపోస్తలుడైన యోహాను విషయంలో మనకు తెలుసు. మరి యోహాను యేసు ప్రభు యొక్క ఎదకు ఆనుకున్నటువంటి వాడు, ప్రభుని ఏ సందర్భంలో కూడా విడిచిపెట్టిన వాడు కాదు. కానీ ప్రియులారా, మనం అతని వ్యక్తిగత జీవితం చూడాలంటే ప్రభుని ఎంతగా ఉన్నాడంటే ప్రియులారా, ఆఖరికి పద్మోసి జీవితంలో కూడా ఉన్నా కూడా దేవుడు అతనికి పరలోక దర్శనాన్ని చూపించేది. అంతే కాదు, మరి ఆయన ఒక్కడే మరి దీర్ఘాయుష్మంతుడుగా ఒక స్వాభావిక మరణము పొందినట్లుగా దేవుడు చేసినది. ప్రియులారా, ఆయన యొక్క మంచితనాన్ని ప్రభుని అన్వేషించి నడిచినందులకే మనం ఇప్పుడు చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ సత్యమును, నా పిల్లలు సత్యమును అనుసరించి నడచాల. సత్యమైన ప్రభువులో ఉన్నాడంటే నాకు చాలా సంతోషం అంటున్నాడు. యోహాన్ అంటున్నాడు, రోమ మన అపోస్తలుడైన పౌలు కూడా అదేమంటున్నారు, మీరే నాకు పత్రికగా ఉన్నారు, మీరే నాకు ఒక సర్టిఫికెట్ గా ఉన్నారు. ఈ మాట అనిపించుకోవాలంటే మనం ఏ విధంగా ఎంతగా ప్రభువుకు నమ్మకంగా ఉండాలా? ఈ యొక్క ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకుందాం పిల్లలు. అందుకే అక్కడ ఉన్న వారు సాక్ష్యం చెబుతున్నారు. చాలా మేము గమనిస్తున్నాము, ఉదయకాలం నుంచి కూడా మరి ఆమె చాలా పనిలోనే నిమగ్నమైనది, కానీ మరి వేరే ఏది కూడా తలంచుకోలేదు. మరి నీ చాలా అంటే నీ యొక్క సంఘంలో చాలా ఇంట్రెస్ట్ గా, మరి చాలా ఆసక్తిపరురాలుగా ఉన్నది అని తెలియజేసినప్పుడు, అంటే దేవుని యొక్క సంఘములో ఆ ప్రభు వచ్చేంత వరకు ఎవరైతే నమ్మకముగా తన పని చేస్తూ ప్రభు సన్నిధిలో ఉంటారో వాళ్ళని దేవుడు ఎన్నటికీ చేయి విడిచేవాడు కాదు అన్నట్లనే దానికి ఈ యొక్క మాటలు. ఇక్కడ మనము 7వ వచనం చూస్తే అక్కడ మళ్ళీ వాళ్ళు పరిచయం చేస్తున్నారు. 8వ వచనంలో మరి అక్కడ 8, 9 వచనం మనం చదువుకున్నట్లయితే ప్రభు ఆమెకు ఒక ఆదరణ కలిగిస్తున్నారు. అమ్మ, నువ్వు నా పొలమును విడిచి వేరే ఎక్కడికి వెళ్ళవద్దు అని. పిల్లలు, ఇక్కడ మనం చూస్తుంటున్నాము దేవుని యొక్క సంఘము, స్థానిక సంఘము, ఏ సంఘములో అయితే మనం ఉంటామో అది దేవుడు మనకి అనుగ్రహించి ఇచ్చినటువంటిది.
మనము ఇంకా రూపింపబడక మునిపే ప్రభువు దృష్టిలో మనల్ని దేవుడు మనకు ఉంచుకొని ఏ యొక్క స్థానిక సంఘాలని మరి వాక్యం నిజమైనటువంటి సత్యాన్వేషణ లేకుంటే వాక్యమైనటువంటి దేవుని వాక్యానుసారంగా మనము ఏ యొక్క డాక్టర్స్ తండ్రి మరి దేవుడు ప్రభు మనకి ఇచ్చి అంటే ఇక్కడ ప్రభు వాక్యానుసారంగా ఎక్కడైతే మనం నడుచుటకు ప్రభు ఏ సంఘాలు మనకి ఇచ్చినాడో దాన్ని విడిచి వెళ్ళవద్దు అని. ప్రభులారా ఒకటి ఎందుకు ఆ మాట అన్నాడంటే, నా పొలము విడిచి వేరే పొలానికి వెళ్తే నీకు సమస్యలు ఉన్నవి. అవును ప్రియులారా, దేవుని యొక్క పాద సన్నిధిలో మనం ఉంటే మనకు ఏ సమస్యలు కూడా ఉండవు. అంటే ప్రభు కృప మనకు ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ సమస్యలు కలిగినా కూడా ప్రభు మనకు తోడుగా ఉంటాడు కనుక వచ్చే కష్టాలని ఆయన ఆదుకునే దేవుడుగా ఉంటాడని మనం చూస్తున్నాం. అందుకే ప్రియులారా, చాలా మంది సంఘాలు కూడా విడిచి వెళ్ళిపోతున్నారు. అక్కడ ప్రభువుకి ఈ మాట వాళ్ళకి ఎంతో అన్వయిస్తుంది. దేవుని యొక్క సంఘాన్ని మన దేవుడికి మనకి ఏదైతే వాక్యానుసారమైనటువంటి సంఘములో మనం అయితే జీవిస్తున్నామో మరి సరైనటువంటి క్రమబద్ధమైనటువంటి ఒక శిస్తుపాటు ఈ బిబ్లికల్ స్టడీ అనగా ఇది ఈ యొక్క బైబిల్లో ఉన్నటువంటి యొక్క వాస్తవ సత్యాంశాలు ఆత్మతో తెలియబడుతున్న వాటిని మనం అన్వేషిస్తే ఆదరణగా మనకి ఉంటాము. కాబట్టి ప్రియులారా, మరి ఇక్కడ మనము వాక్యము మనం టైం చేసుకుందాము. మరి కన్క్లూజన్ వద్దాం ప్రియులారా. అప్పుడే మనకి దేవుడు ఇస్తున్నటువంటి ఒక రెండు మాటలు చెప్పి నేను ముక్తాయానికి వస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రియులారా, మరి దేవుని యొక్క సన్నిధి 11వ వచనంలో ఒక విషయము 10వ వచనం మనం చూస్తే అక్కడ ఆమె బోయజుకు నమస్కరిస్తున్నట్లుగా ఉంటుంది. తర్వాత మరి ఆమెను గురించి ఇప్పుడు ఫస్ట్ మనం చూస్తున్నాము, తన తోటి వారి యొడల ఆమె ఒక సాక్ష్యం కలిగి ఉన్నది. ఇప్పుడు రెండవది, బోవజు కూడా ఆమె విషయము తెలుసుకొని ఉన్నాడు. పిల్లలు మనకి ఇక్కడ రెండు విషయాలు మనం చూసుకోవాలి. మొట్టమొదటిగా మనము తోటి విశ్వాసుల మధ్య మనం సాక్ష్యం కలిగి ఉండాలా. రెండవది మా సాక్ష్యం కూడా ప్రభు కూడా తెలుసుకొని ఉంటాడు అని మనం గ్రహించుకోవాలా. అక్కడ అంటుంది ఆమె అక్కడ బోవజు అంటున్నాడు, అమ్మ నిన్ను గురించి నాకు తెలుసును, నీకు భర్త చనిపోయినప్పటి నుంచి కూడా నువ్వు లోక సంబంధమైనటువంటి ఆశను ఆశించలేదు, కానీ నువ్వు మీ అత్తను హత్తుకొని ఉండే సంగతులన్నీ నాకు తెలుసును అని అక్కడ ఆ మాట అక్కడికి చదువుకున్నాం కూడా కన్నడ భాషలో అక్కడ ఉంది. ఇక్కడ చూడండి, నీ అత్తను ప్రేమించి నీ తల్లిదండ్రులని స్వదేశాన్ని విడిచిపెట్టి ఇంతవరకు తెలియని జనాల మధ్య వచ్చి ఉన్నావు అని నాకు తెలుసు, నీకు ప్రతిపకారము నేను చేయక మానను అని. అవును పిల్లగారా, మనము కూడా మరి ఈ విధంగా మరి బోవజు చేత ప్రశంసించబడుతున్నట్టు అంటే మనం దేవుని చేత కూడా దేవుడు కూడా మనల్ని ఎరిగి బలా నమ్మకమైన దాసుడా అనే విధంగా మనం ఉంటే మనం దీవించబడతాం. కాబట్టి పిల్లగారా, దేవుడు ఈ వాక్యాలతో మనల్ని ఆదరణ దయచేసి కాక మరి 4 విషయాలు. మొట్టమొదటిగా పిల్లగారా, సమస్యల మధ్య ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా దేవుని యొక్క సాన్నిధ్యమును విడిచిపెట్టి పోకూడదు. ఒకవేళ అలాంటి ఒక సందర్భం కలిగినా కూడా ప్రభువులో మనం ప్రార్థించుకొని మనం దేవుని సన్నిధిలో ఉండేకి స్థిరపడాలా. రెండవది పిల్లగారా, మరి ఎటువంటి సందర్భంలో కూడా లోకాన్ని గాని ఆశించి మనం వెళ్ళిపోతే మనము దేవుని యొక్క జీవ గ్రంథంలో ఒకవేళ మన పేరును తుడిచివేయబడతాదేమన్నటువంటి భయంతో కూడా మనము గ్రహించుకొని ప్రభు సన్నిధిలో ఉండాలా. మూడవది, ప్రభు సన్నిధిలో ఉన్నవారు కరువులో వెళ్ళినా కూడా, కష్టకాలంలో వెళ్ళినా కూడా తిరిగి ఒక కాలంలో దేవుడు తిరిగి వాళ్ళకి ఎవల కోతను అంటే ఆ యొక్క కోత కాలంలో మంచి ధాన్యములను సమృద్ధిగా కలిగేటువంటి కాలానికి ప్రభు మనలను ప్రవేశింప చేస్తాడని తెలుసుకోవాలి. 4వది. 5వది, మనము మరి బోవజులాగా మన పరిచయం ఎవరినైతే చేసుకుంటామో ఆ పరిచయం చేయబడినటువంటి వ్యక్తి ద్వారా మనకి ఎంత ఆదరణ కలుగుతుంది. చూడండి, ఆమె కూడా 11, 12 వచనంలో ఎంతో ఆదరణ, మరి 9 వచనంలో కూడా అక్కడ ఆదరణ ఇస్తున్నాడు. ఆమె జోలికి ఎవరు పోవద్దండి, ఆమె పెట్టవద్దండి అంటున్నాడు. ఇక్కడ 12 వచనంలో కూడా ఆమెను గురించి మరి ప్రశంసిస్తుండే. అంతే కాదు కానీ మళ్ళా తర్వాత వచనంలో మరి నేను ఆదరిస్తానని కూడా ఆమెకు కావాల్సినటువంటి ఒక ధాన్యాలను కూడా పెట్టి పంపిస్తున్నట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభు మనకి అనుగ్రహించినటువంటి ఒక వనరులు. కాబట్టి ప్రభు అన్నట్టు కూడా మనల్ని చేవిడిచే దేవుడు కాదనేటువంటి విషయం జ్ఞాపకం పెట్టుకుందాము. ఆ విధంగా మరి నయోమి తన యొక్క 3వ అధ్యాయం చూసుకుంటున్నాము. ఆమెను ఒక గృహస్థురాలుగా చేసే బాధ్యత నాకు ఉన్నదని కూడా
ఆమెను ఒక వైవాహిక జీవితానికి కూడా తీసుకొస్తుంది పిల్లలు. అంటే ఆదరణ మీద ఆదరణ వస్తుంది. మరి ఆఖరకు పిల్లలు మన ప్రభు అయిన క్రీస్తు యేసు యొక్క వంశస్థురాలులో ఆమె కూడా స్థిరంగా మరి పరిశుద్ధ లేఖనములలో గ్రంథాలలో ఆమె పేరు నిలకడగా రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విషయంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనల్ని ఆ విధంగా ఉన్నట్లుగా దేవుడు మనల్ని నడిపించును గాక. థ్యాంక్ యూ బ్రదర్. ఓటు శేఖర్ బ్రదర్.